చివరికి హరీష్ రావును కూడా వదలలేదు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఉన్నతాధికారులు మాజీ ఎమ్మెల్యేల్ని దాటి నేరుగా మాజీ మంత్రిని టచ్ చేసింది. కానీ తన గొంతు నొక్కడానికి చేసే ఏ ప్రయత్నాన్నైనా తిప్పికొడతానని వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నారు హరీష్ రావు. ఆయనపై ఫిర్యాదిచ్చింది ఎవరు, నమోదైన కేసులేంటి? ఇదే ఇప్పుడు టీ పాలిటిక్స్ ని ఉడికెత్తిస్తున్న టాపిక్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాజకీయ దుమారం రేపిన అంశాల్లో మొదటిది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఉన్నతాధికారుల్ని జైలు పాలు చేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చేదాకా వెళ్లిన ఈ ఉదంతం ఇప్పుడు మళ్లీ దుమారం రేపుతోంది. పోలీసుల రాడర్లో మాజీ మంత్రి హరీష్ రావు కూడా చేరిపోవడం తాజా సెన్సేషన్. సిద్దిపేటకు చెందిన కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ చేసిన ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి హరీష్ రావుపై పంజగుట్ట పిఎస్లో కేసు నమోదైంది. గతంలో నాపై అక్రమ కేసులు పెట్టి మానసికంగా వేధించారు, నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు అని హరీష్ రావును ఉద్దేశిస్తూ కంప్లైంట్ రాసిచ్చారు చక్రధర్ గౌడ్. ఈ ఫిర్యాదు మేరకు హరీష్ రావుతో పాటు 120B, 386, 409, 506 సెక్షన్ల కింద టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై కూడా కేసులు నమోదు చేశారు అధికారులు. లోకల్ మీడియాని మేనేజ్ చేస్తాడు, నేను ఏదైనా ఇంటర్వ్యూలు ఇస్తే వాటిని ప్రైవేట్లో పెట్టిస్తాడు. సో ఇలాంటివన్నీ చూసినప్పుడు మాకు కూడా ఏంది, మేము ఎలాంటి సమాజంలో బతుకుతున్నాం అనిపించదా? ఆ ఫోన్ ట్యాప్ అయిందని గత 1.5 నుంచి మొత్తుకుంటే ఇవాళ ఈయన పేరు వచ్చింది. ఖచ్చితంగా హరీష్ రావుని అరెస్ట్ చేయాలి నన్ను అడిగితే. అరెస్ట్ చేస్తేనే, లేకపోతే వీళ్ళంతా ఫారిన్ వారిపై ఆ టైప్ క్యాండిడేట్సే. తనపై నమోదైన కేసులపై సోషల్ మీడియా ద్వారా స్పందించారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. అన్యాయాలను నిలదీస్తున్నందునే తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రేవంత్ సర్కార్ 1,00,000 తప్పుడు కేసులు పెట్టించినా ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపబోను అని హెచ్చరించారు. తప్పు చేసి దబాయించడం, తప్పుడు కేసులు బనాయించడం ఇది మాత్రమే మీకు తెలుసు. ప్రజాకోర్టులో మీకు శిక్ష పడే వరకు ఆగను అంటూ రియాక్ట్ అయ్యారు హరీష్ రావు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు అధికారుల ఫోన్లు ట్యాప్ చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. నల్గొండ జిల్లాకు చెందిన 3 మాజీ ఎమ్మెల్యేల్ని పిలిచి విచారించింది ప్రత్యేక దర్యాప్తు బృందం. ఈ కేసులో అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నారు. ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఇప్పుడు బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావుపై కేసు నమోదు కావడంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరింత ముదిరినట్టయింది.